ముఖ్యంగా నువ్వే కదా తను చూసుకోవాలి. ఎప్పుడు తన పక్కనే ఉండి తను మూడ్ ఆఫ్ అవ్వకుండా చూసుకోవాలి కదా. కానీ అలా చేసావా? ఇప్పుడు తన విషయంలో ఏదైనా జరిగితే దానికి బాధ్యత ఎవరు? మనమే కదా. అసలేమైంది? వాట్స్ గోయింగ్ ఆన్ హియర్? నిజమే సూర్య, ఉదయమే తనతో మాట్లాడతాం అనుకున్నాను, కానీ తను ఇలా చేస్తుందని నేను ఊహించుకోలేదని ఎన్నిసార్లు చెప్పాలి సూర్య? నో అక్క, నాకు కావాల్సింది మాటలు కాదు, సంజాయిషీలు కాదు. ఐ వాంట్ శామ్. అసలు ఒక మనిషి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతుంటే ఎవరు చూడలేదంటే ఏంటి దాని అర్థం? ఆ మనిషి గురించి ఎవరు పట్టించుకోవట్లేదనే కదా. తన గురించి ఎవరు కేర్ తీసుకోవట్లేదనే కదా. అందుకే కదా శామ్ ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. అదా మ్యాటర్. శామ్ ఇంట్లోంచి చెక్అవుట్ చేసిందా? హ్యాపీయెస్ట్ న్యూస్. గుడ్, వెరీ గుడ్. సూర్య గారు టెన్షన్ పడకండి, సిస్టర్ తిరిగి వస్తుంది. ఎలా తిరిగి వస్తుందండి? ఎలా తిరిగి వస్తుంది? తిరిగి రావడానికి తన ఇంట్లో ఎవరికైనా చెప్పెళ్ళిందా? కనీసం తన ఫోన్ అయినా ఆన్ చేస్తుందా? లేదే. తిరిగి రాదండి. తను నన్ను వదిలి దూరంగా వెళ్ళిపోయింది. నో, తను రాదు. ఓ, ఐ సీ. వితౌట్ ఇన్ఫర్మేషన్, వేర్ అబౌట్ కన్ఫర్మేషన్ లేకుండా అవుట్ అయిందనమాట. అయితే నేను ఇచ్చిన డోసు బాగా వర్కౌట్ అయిందనుకుంటా. అనయ్య, ఒక ఐడియా. బాబాయ్ శామ్ వాళ్ళ ఫాదర్తో మాట్లాడతాడు కదా, ఆ నెంబర్ బాబాయ్ దగ్గర తీసుకొని. ఎస్, ష్యూర్. పార్టీనా? అది పార్టీలు అనేవేవి ఉండకపోవచ్చు, బట్ ఐ విల్ ట్రై. అన్నయ్య, అన్నయ్య, అన్నయ్య. ఏంటి? కాసేపు మాట్లాడకుండా ఉంటావా? అంతేలే, నా గురించి ఎవరికీ పట్టదు. అసలు నువ్వేంటి అని ఎవరు అడగరు. లిల్లీ, ఏమైంది ఇప్పుడు? ఏవైతే అన్నయ్యకెందుకు? ఆయన బిజీలో ఆయన ఉంటాడు కదా. లిల్లీ, నీకు మ్యాటర్ తెలియకుండా మాట్లాడుతున్నావు. శామ్ కనిపించక మేమందరం ఎంత టెన్షన్లో ఉన్నాం తెలుసా? అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
కున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.